రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ మోడల్ నిర్మాణానికి భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. రేగొండ మండల రైతు వేదిక భవనంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అజెండా అని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమన్నారు. వంట గ్యాస్ సిలిండర్ కూడా 280 కోట్ల రూపాయలు వంట గ్యాస్ సిలిండర్ డబ్బులు కడుతూ 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచి ఇళ్లలో వాడుకునే కరెంటు 200 యూనిట్ల కరెంటు లోపు అదేవిధంగా రైతులు వాడుకునే కరెంటును కూడా ఉచితంగా అందిస్తూ ఈరోజు దినసరి మళ్ళీ నడిచే కార్యక్రమాలు కూడా పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని ఈరోజు రేగొండలో భూపాలపల్లి నియోజకవర్గంలో మనం శంకుస్థాపన చేశాము. ఒక మోడల్ హౌస్ ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇల్లు తగ్గకుండా ఏదైతే నిరుపేదలు ఉన్నారో మన చుట్టూ తిరిగే వాళ్ళకే కాకుండా మన చుట్టూ తిరిగే వాళ్ళు అన్నం తర్వాత తినాలి. ఎవరైతే గోడలు కూలి పరద గోడలతో ఉండి కిరాయిలలో ఉండి సొంత జాగాలు ఉంటే 400 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఇల్లును మీరు పేదలకు లీజుకి ఇవ్వండి. వాళ్ళకు ఇల్లు కట్టించే కార్యక్రమం ఈ రోజు నుంచి తీసుకుంటున్నా అంటే 4 నుంచి 5